హలో అండి అందరికీ వెల్కమ్ టు ఏఆర్ క్రియేషన్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆల్ కూడా ప్రెస్ చేయండి. ఈరోజు అయితే నేను న్యూ డిజైనింగ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఫ్రిల్స్ ఫ్రాక్ విత్ క్యాప్ హ్యాండ్స్ మీకు చెప్తానండి. చూడండి, ఇప్పుడు ఇది 150 రూపీస్ శారీ అండి. ఈ శారీతో నేను ఫ్రిల్స్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ నేను లైనింగ్ వేసుకుంటున్నాను. బాడీకి నేను మార్కింగ్ అనేది వేసుకుంటాను. చూడండి, మార్కింగ్ ఇలా వేసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్స్ వేసుకున్నా కదా. ఇప్పుడు 10 ఇంచెస్ బాడీ లెంత్ ఉంది. దానిలో నేను ఖర్చుతో కలిపి 11 ఇంచెస్ బాడీ లెంత్ మార్క్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ షోల్డర్ బై 2 చేసి నేను 5.5 ఇంచెస్ 11 ఇంచెస్ షోల్డర్కి 5.5 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ కూడా సేమ్ వచ్చేలాగా మార్క్ వేసుకున్నాను. షోల్డర్ వెడల్పు 2.5 పెట్టి నెక్ పొడవు 2.5 పెట్టాను. దీన్ని ఇప్పుడు బాక్స్ వేసుకొని ఇలా బోట్ నెక్ వచ్చేలాగా మార్క్ వేసుకుంటున్నా. చూడండి, ఓకే. ఇప్పుడు బ్యాక్ షేప్ తీయడానికి 1 ఇంచ్ వదిలేసి నేను 2.5 ఇంచెస్ కిందికి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వెడల్పు పొడవు అనేది పిల్లల ఏజ్ని బట్టి పెట్టుకుంటే బెటర్ అండి. చిన్నపిల్లలకి ఎక్కువగా అవసరం లేదు కాబట్టి నేను 10 ఇయర్స్ పాపకి సరిపోయేలాగా ఈ ఫ్రాక్ అయితే కుడుతున్నాను కాబట్టి నేను వెనకాల 2.5 పెట్టేశాను. నెక్స్ట్ చెస్ట్ కూడా బై 4 చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకుంటున్నా. ఈ బ్యాక్ షేపు ఫ్రంట్ బ్యాక్ ఇలా డివైడ్ చేసుకొని బ్యాక్ షేప్ ఉంది కదా, దాన్ని మనము కట్ చేసుకోవాలి. ఇలా వచ్చింది షేపు. తర్వాత చేతులని కట్ చేసుకుందాం. చేతులు క్యాప్ హ్యాండ్స్ అండి. క్యాప్ హ్యాండ్స్కి నార్మల్గా 4 ఫోల్డింగ్స్ వేసి హ్యాండ్స్కి ఎలా అయితే వేస్తామో అలాగే నార్మల్గా 4 ఫోల్డింగ్స్ వేసాను. ఇప్పుడు ఖర్చు కోసం నేను 1/2 ఇంచ్ వదిలేస్తున్నా. ఇక్కడ 3 ఇంచెస్ హ్యాండ్ లెంత్ ప్లస్ 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టుకున్నా. లోపలికి 1.5 ఇంచు నేను ఇలా తీసుకున్నాను ఆర్మ్ రౌండ్ కోసం. ఇప్పుడు కుర్చీలు పెట్టడానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. దీన్ని ఇలా నేను బాక్స్ కూడా కొట్టుకుంటాను. చూడండి, ఇలా బాక్స్ కొట్టుకోవాలి. నెక్స్ట్ బాక్స్ కొట్టుకున్న ప్లేస్ నుంచి ఆర్మ్ రౌండ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా మార్క్ చేసుకున్నాను. ఖర్చు కోసం ఎక్స్ట్రా నేను 1 ఇంచు తీసుకున్నాను. హ్యాండ్ రౌండ్ కూడా బై 2 చేసి మార్క్ చేసుకున్నాను. ఖర్చు కోసం 1 ఇంచు తీసుకున్నా. ఇలా ఈ మార్కింగ్స్ అన్నింటినీ కలిపితే హ్యాండ్ షేప్ కాకుండా కొంచెం ఖర్చు దగ్గర షార్ప్గా వస్తుంది. క్యాప్ హ్యాండ్స్కి ఇలా వచ్చింది. స్ట్రెయిట్గా వచ్చేలాగా గీసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని నేను కట్ చేసుకుంటున్నా. ఇలా కట్ చేసుకున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్న దగ్గర నేను టక్స్ పెట్టుకుంటున్నాను. ఈ ప్లేసెస్లో మనకి కుర్చీలు వస్తాయి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుందాం. ఈ మెయిన్ క్లాత్లో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. బార్డర్ ఉంది కదా మనకి, ఈ బార్డర్ భాగంలో మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాం. బార్డర్ ఇలా 2 ఫోల్డింగ్స్ వేసాను. 2 హ్యాండ్స్ కోసమని 2 ఫోల్డింగ్స్ ఇలా వేసుకున్నాను. ఇలా హ్యాండ్స్ పెట్టి కట్ చేసుకోవాలి. కటింగ్ అయింది. నెక్స్ట్ మిగతా భాగంలో బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇది 2 ఫోల్డింగ్స్ పెట్టాను కాబట్టి ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. నేను ఇలా ఓపెన్ చేసి వేసుకున్నా. ఫ్రంట్ బ్యాక్ 2 ఇందులోనే వచ్చేస్తాయి కాబట్టి ఇలా
నెక్ కట్ చేసుకోకుండా మిగతా భాగం మొత్తం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేస్తున్నాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను న్యూ కమర్స్ కోసమే కట్ చేస్తున్నాను, నార్మల్గా అయితే అవసరం లేదు. ఇప్పుడు కింద కుర్చీల కోసం లంగా లెంత్ తీసుకుంటున్నాను. 20 ఇంచెస్ తీసుకొని అక్కడ నేను ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకున్నాను. ఎక్స్ట్రా కిందికి ప్రిల్స్ కోసం నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇది 20 ఇంచెస్, మొత్తం 26 ఇంచెస్ కింద భాగం అండి. దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇది ప్రిల్స్ కోసం బార్డర్ని కట్ చేశాను. 6 ఇంచెస్ ఉంది, సరిపోతుంది మనకి. నెక్స్ట్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి కదా. లైనింగ్ కూడా నేను దీనిపైన పెట్టి ఎంత ఉందో అంతవరకు లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. కిందికి ప్రిల్స్ పెడతాం కదా, ఆ ప్రిల్స్ జాయింట్ చేస్తాం మనం, దానికి మనకి లైనింగ్ ఏం అవసరం లేదండి. ఇలా ఫినిష్ అయింది కటింగు. ఇప్పుడు ఫస్ట్ నేను హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ స్ట్రైట్ సైడ్ నేను మెయిన్ క్లాత్ అనేది స్ట్రైట్ సైడ్ పెట్టి లైనింగ్ స్ట్రైట్ సైడ్ దానిపైన ఇలా పెడుతున్నా. ఇలా పెట్టేసి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా లోపలికి లైనింగ్ అనేది ఫోల్డ్ చేసేసి కుట్టు వేసుకుంటున్నాను. లోపల టక్స్ కూడా పెట్టుకున్నాను నేను, ఎందుకంటే ఇది హ్యాండ్ అనేది వంపు తిరిగి షార్ప్గా ఉంటుంది కాబట్టి టక్స్ పెట్టుకోవాలి కంపల్సరీగా. ఇలా అయితే ఫినిష్ అయింది హ్యాండ్. ఇప్పుడు లూజ్ కుట్టు వేసుకుంటున్నా. పై వైపున లూజ్ కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 ఇంచెస్ టక్స్ పెట్టుకున్నాం కదా మనము, ఆ ప్లేసెస్లో ఇలా కుచ్చులు వేసుకోవాలి. ఇలా కుచ్చులు వేసుకుంటే హ్యాండ్ అనేది ఫినిష్ అవుతుంది. ఇలాగ 2 హ్యాండ్స్ ఫినిష్ చేసేసాను. చూడండి, ఇవి క్యాప్ హ్యాండ్స్ అంటారు వీటిని. ఇప్పుడు చాలా వరకు ఇవి ట్రెండ్ అవుతున్నాయండి. మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ని నాకు చెప్పండి. ఇప్పుడు బాడీ అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాను, బ్యాక్ పార్ట్ ఇలా వేసాను స్ట్రైట్ సైడు. న్యూ కమర్స్ కోసం నేను ఫస్ట్ నుంచి ఇలా చెప్తున్నాను, చూడండి. పిన్స్ అనేవి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి, చేసుకొని నెక్ చుట్టూ వాటిపైన మనము ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళు, కొంచెం అర్థం కాని వాళ్ళు అయితే మార్కర్ సహాయంతో మనము గల్ల చుట్టూ గీసుకోవాలండి. గల్ల ఏ రకంగా అయితే ఉందో షేప్ ఆ రకంగా మనం గీసుకొని దానిపైన మనము కుట్టు అనేది వేసుకుంటే నీట్గా వస్తుంది. మళ్ళీ మళ్ళీ విప్పాల్సిన అవసరం అనేది ఉండదు. ముడత రాకుండా ఉండాలంటే ఇలా కంపల్సరీగా పిన్స్ అనేవి పెట్టుకుంటేనే బెటర్ అండి. ఇప్పుడు నేను టక్స్ కట్ చేసుకుంటున్నాను. లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓకే, ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా వచ్చేలాగా నేను కుట్టు వేసుకుంటున్నాను. లైనింగు బయటకు కనబడకుండా ఈ కుట్టు అనేది వేసుకోవాలండి. మనం కుట్టు వేసేటప్పుడు లైనింగ్ అనేది బయటకు ఎలివేట్ కాకూడదు, ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అయితే వేసుకున్నాను. ఇప్పుడు లూజ్ కుట్టు వేసుకోవాలి. చుట్టూ ఇలా లూజ్ కుట్టు వేసుకోవాలి. లూజ్ కుట్టు వేసుకోవడం అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దానికి ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ నెక్ను కూడా అలాగే మనము స్ట్రైట్ సైడ్ పెట్టి
కుట్టు వేసుకోవాలి. దీనికైతే నేను పిన్స్ పెట్టి చెప్పట్లేదండి. చూడండి, ఇలా టక్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ లూజ్ కుట్టు వేసుకోవాలి. చుట్టూ ఇలా 5 నెంబర్ పెట్టుకొని లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇలా వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రెండు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఇలా నీట్గా రెడీ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా ఫినిష్ అయింది. బ్యాక్ పార్ట్ ఇలా ఉంది. ఇప్పుడు రెండింటికి భుజాలు కుట్టు వేసుకుందాం. మనం భుజాల పైన 1/2 ఇంచ్ వరకు తీసుకుంటున్నాను నేను. 1/2 ఇంచ్ వరకు భుజాల కుట్టుకు తీసుకొని ఇలా రెండు ఈక్వల్గా వచ్చేలాగా మార్కర్తో గీసుకొని కుట్టు వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా రాకుండా రెండు ఈక్వల్గా వస్తాయి. టేప్తో కొలుచుకొని కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్నాం కదా, డబల్ కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు రెండింటి షోల్డర్ ఉంది కదండి, ఈ వెడల్పు షోల్డర్ వెడల్పు ఈక్వల్గా ఉందా లేదా అని నేను చెక్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఎక్స్ట్రాగా ఉంది, దాన్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా 2.5 పెట్టుకున్నాం కాబట్టి ఖర్చుకు వెళ్ళేటప్పుడు 2 ఇంచెస్ అయినా ఉంటుంది. అందుకే నేను 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నేను హ్యాండ్స్ కూడా జాయింట్ చేస్తున్నాను. స్ట్రైట్ పైన హ్యాండ్స్ రివర్స్గా పెట్టి జాయింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కుట్టు కొంచెం పక్కగా వచ్చింది. సో నేను దాన్ని సెట్ చేసుకొని కూడా ఇలా కుట్టు వేసుకుంటున్నాను. ఇలా వచ్చింది చూడండి. క్యాప్ పాయింట్ చాలా నీట్గా వచ్చింది కదండి. 2 క్యాప్ పాయింట్స్ ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకుందాం మనం. క్యాప్ పాయింట్స్ ఎక్కడి వరకు అయితే ఫినిష్ అయ్యాయో అక్కడ నుంచి నేను ఆమ్ రౌండ్ మార్క్ వేసుకుంటున్నానండి. ఆమ్ రౌండ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకే మనం క్యాప్ పాయింట్స్ అనేవి కొలత పెట్టి కట్ చేసుకొని కుట్టాం కాబట్టి కుట్టు కూడా అక్కడ నుంచే వేసుకోవాలి. ఇక హిప్ వచ్చేసి వెస్ట్ నేను ఎంతవరకు ఉందో అది బై 4 చేసి కిందికి మార్క్ చేసుకున్నాను. ఆమ్ రౌండ్ హిప్ కలిసే విధంగా కుట్టు అయితే వేసుకున్నాను. ఎక్స్ట్రా కుట్లు కూడా ఇలా లోపలికి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా క్లాత్ అనేది లోపలికి ఎక్స్ట్రాగా చాలా ఎక్కువగా ఉంది కదండి. ఈ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి నీట్గా కుట్టు కూడా వేసుకోవాలి. చూడండి, దీనికి నేను ఆమ్ రౌండ్ మీకు టేప్తో కొలిచి కూడా చూపిస్తున్నాను. ఆమ్ రౌండ్ ఎంత ఉందో యాజ్ ఇట్ ఈజ్ అక్కడి వరకే మనకి క్యాప్ పాయింట్స్ వచ్చాయి. హిప్ కూడా నేను మార్క్ చేసుకున్నాను. ఇలా కుట్లు వేసుకుంటున్నాను, ఎక్స్ట్రా కుట్లు కూడా. లోపలికి క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ని ఇలా మలిపి కుట్టు వేసుకోవాలి. లోపల ఇరిటేటింగ్గా ఉండకుండా నీట్గా ఉంటుంది. పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికి ఉన్నట్టు కూడా మనకు తెలియదండి. అవసరం ఉన్నప్పుడు ఆ క్లాత్ని మనము కుట్టు విప్పేసి వేసుకోవచ్చు. ఇలా నేను 2 సైడ్స్ కూడా వేస్తున్నాను. చూడండి, 2 సైడ్స్ ఇలా వేసుకున్నాను నేను. ఇప్పుడు హిప్ ఎంతైతే వచ్చిందో నేను
కొలుసుకొని చూసుకొని మరి కుట్టు వేసుకుంటున్నాను. హిప్ మనకు 25 ఇంచెస్ ఉంది. సో మనకి ఇది 12.5 రావాలండి. బై 2 ఉంది కాబట్టి 12.5. ఇలా బాడీ ఇలా ఉంది. నచ్చిందా అండి మీకు? క్యాప్ ప్యాంట్స్ విత్ బాడీ ఇలా వచ్చింది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా నేను కింద లంగా భాగానికి అయితే ప్రిల్స్ పెట్టుకుంటున్నాను, కుర్చీలు పెట్టుకుంటున్నాను. ఈ కుర్చీలు అనేవి మనకు నడుం భాగం 25 ఉంది కాబట్టి 25 ఇంచెస్ వచ్చేలాగా ప్లస్ ఖర్చుల కోసం కలిపి 27 ఇంచెస్ వచ్చేలాగా కుర్చీలు పెట్టుకోవాలండి. ఈ కుర్చీలు నేను హాఫ్ ఇంచు గ్యాప్తోనే పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి కొంచెం క్రేప్ టైపు క్లాత్ కాబట్టి నేను కుర్చీలు తక్కువగానే పెట్టుకుంటున్నాను. కుర్చీలు అయితే ఫినిష్ అయ్యాయి పెట్టుకోవడం. 27 ఇంచెస్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను, సరిపోయింది కొలత. ఇప్పుడు నేను దీన్ని లైనింగ్ ఉంది కదా, లైనింగ్ దీనిపైన వేసి సేమ్ 27 ఇంచెస్ వచ్చేలాగా కుర్చీలు పెట్టుకోవాలి ఇలా. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే లైనింగ్ సపరేట్గా 27 ఇంచెస్ వచ్చేలాగా కుర్చీలు పెట్టి మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే ఇలా జారిపోకుండా లైనింగ్ మెయిన్ క్లాత్ పైన పెట్టి కుర్చీలు పెట్టుకోవచ్చండి. నేను అలా కూడా మీకు కంపల్సరీగా ఒక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నేను కిందికి బార్డర్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, దానికి నేను పీకో అనేది వేస్తున్నా అండి. వన్ సైడ్ మనకి కోర్ వచ్చేసింది, అందుకని నేను వన్ సైడ్ పీకో వేస్తున్నాను. ఇది ప్రిల్స్ పెట్టుకోవడానికి 6 ఇంచెస్ కట్ చేసి పెట్టుకున్నామండి వెడల్పు. ఇంకా పొడవు అయితే నేను 2 మీటర్స్ పైన 2 మీటర్స్ కింద 2 బార్డర్స్ కట్ చేశాను కాబట్టి 4 మీటర్స్ కట్ చేశానండి. ఇలా ప్రిల్స్ కూడా పెట్టుకుంటున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఈ ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు నేను ఎడ్జ్ భాగంలో పెట్టట్లేదండి. పీకో వేసాం కదా, పీకోకి మన కుర్చీలు పెట్టుకోవడానికి నేను 1 ఇంచ్ గ్యాప్ వదిలేసాను. ఎందుకంటే మనం జాయింట్ చేసేటప్పుడు నీట్గా కనిపిస్తుంది. చూడండి, బాగా చూడండి. 1 ఇంచ్ ఇలా వదిలేసి నేను కొంచెం జరుపుకొని ప్రిల్స్ పెట్టుకుంటున్నా ఇలా. కొంచెం జారిపోతుంటుంది కాబట్టి మెల్లమెల్లగానే నేను ప్రిల్స్ అనేవి ఫినిష్ చేస్తున్నాను. ఇలా మొత్తం క్లాత్ బార్డర్ తీసుకున్నాం కదా, 4 మీటర్స్ బార్డర్, 4 మీటర్స్ ఫినిషింగ్ వరకు నేను సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, అంటే 1 ఇంచ్ వదిలేసి కింది వైపు ఇటు నేను ప్రిల్స్ పెట్టుకుంటున్నాను. ఎడ్జ్ భాగంలో అయితే పెట్టుకోవట్లేదండి, బాగా అబ్జర్వ్ చేయండి. కొంచెం నేను క్లాత్ అనేది వదిలేసాను. ఆ క్లాత్ వదిలేసి కొంచెం మధ్యలోకి జరిగి నేను ప్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ ప్రిల్స్ పెట్టుకోవడం అనేది చాలా ఈజీ అండి, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. కొంచెం మనకి అర్థమైందంటే సరిపోతుంది. మరి పర్టికులర్గా నేర్చుకోవాలి రాదు అనే ఛాన్సే లేదు. ఈజీగా చూస్తే వచ్చేస్తుంది. అండ్ కుట్టాక కూడా చాలా ట్రెండీగా న్యూ లుక్ ఉంటుంది. ఫ్రాక్స్కి కానీ ఇంకా టాప్స్కి కూడా ఇలా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి లుక్. నాకైతే నచ్చింది ప్రిల్స్. మీకు కూడా ఇది నచ్చితే ప్లీజ్ నాకు కామెంట్ రూపంలో మీరు నాకు చెప్పండి. మీకు కామెంట్ చేస్తేనే నేను ఇంకా ఏవైనా వీడియోస్ చేయడానికి కానీ నాకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ప్రిల్స్ అయితే ఫినిష్ అయ్యాయి ఇలా పెట్టుకోవడం. ఇక్కడ మధ్యలో ప్రిల్స్ అనేవి కరెక్ట్గా రాలేదండి, అందుకే నేను మళ్ళీ ఇలా చూసి నీట్గా మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రిల్స్. చూడండి,
ఓకే, ఫ్రిల్స్ పెట్టుకోవడం ఫినిష్ అయింది. ఇప్పుడు కింద లహంగా భాగం ఉంది కదండి, మనకి ఫ్రాక్ భాగం కింది భాగం, దానికి మనము ఫ్రిల్స్ అనేవి జాయిన్ చేయాలి. చూడండి, నేను ఇలా పైన పెట్టేస్తున్నాను. స్ట్రైట్ సైడు ఫ్రిల్స్ ఉన్నాయి కదా, నేను పీకో వేసిన భాగాన్ని ఇటు పైన వైపుకు వచ్చేలాగా ఇలా పైన పెట్టేసి నేను 1 ఇంచ్ వదిలేసి కుట్టు వేస్తున్నా అండి. ఫ్రిల్స్ పెట్టేటప్పుడు 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చానని చెప్పాను కదా, ఆ 1 ఇంచ్ వదిలేసి ఆ కుట్టు పైన నేను కుట్టు వేస్తున్నాను. చూడండి, బాగా చాలా ఈజీగా వేసుకోవచ్చండి ఇవి. ఇలా మెల్లగా మెల్లగా వేసుకుంటూ వెళ్ళాలి. టోటల్ ఇలాగే క్లాత్ చూసుకుంటూ నీట్గా ఇలా వేసుకోవాలి. మీకైతే నేను క్లియర్గానే చూపిస్తున్నా అని అనుకుంటున్నా అండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ప్లీజ్ నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేను కంపల్సరీగా మీకు అర్థమయ్యేలాగా చెప్తా అండి. ఫ్రిల్స్ వేయడం ఫినిష్ అయిందండి. ఇప్పుడు నేను బాడీ కింద లంగా రెండింటిని జాయిన్ చేయాలి. ఫస్ట్ నేను ఫ్రిల్స్ వేసాం కాబట్టి సైడ్ కుట్టు వేసుకోవాలి కదండి కింద దానికి హిప్ బై 2 చేయాలండి. ఇది 2 ఫోల్డ్ చేసి పెట్టాం కాబట్టి బై 2 ఉంటుంది. అట్లా నేను బై 2 చేసి 12.5 ఇంచుల వరకు నేను మార్క్ చేసుకున్నా. బాడీ కూడా మనం 12.5 ఇంచులు పెట్టుకున్నాం కదండి, అందుకే నేను కింది భాగం కూడా 12.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని కుట్టు వేసుకుంటున్నాను. ఇలా 4 ఫోల్డింగ్స్ అంటే 4 లేయర్స్ ఉన్నాయి కదా, వాటిని మనం ఈక్వల్గా పట్టుకొని జారిపోకుండా చూసుకోవాలి. ఇలా మనము కుట్టు వేసుకోవాలి. నాలుగు ఈక్వల్గా పట్టుకోవాలి. ఓకే, కుట్టు వేసుకోవడం ఇలా ఫినిష్ అయింది. ఇప్పుడు నేను డబల్ కుట్టు కూడా వేసుకుంటున్నాను. ఎక్స్ట్రాగా డబల్ కుట్టు దానిపైననే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి లోపలికి, ఇలా నేను ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటాను. చూడండి, ఇలా వేసుకోవాలి. రెండు ఈక్వల్గా వచ్చాయా లేదా అని ఇలా కొలుచుకున్న తర్వాత బాడీని ఇలా రివర్స్గా వేసి లోపలికి వేసుకోవాలి. కింది భాగం మాత్రం రివర్స్గా ఉండాలి. బాడీ స్ట్రైట్ ఉండి రివర్స్గా తలకిందులుగా వేయాలి. ఇప్పుడు నేను వెనకాల మనకి ఫ్రాక్కి ముడేసుకుంటాం కదండి, నాడలు నేను వాటిని స్టిచ్ చేయడం మర్చిపోయా. వాటిని కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తా. చూడండి, బార్డర్ అయితే మిగిలింది కదా మనకు, ఆ బార్డర్తో నేను వెనకాల నాడలైతే కుడుతున్నాను. ఇలా స్ట్రైట్ సైడ్ మలిపి క్రాస్గా వేసుకోవాలండి. వన్ సైడు మొత్తం క్లోజ్ చేసేస్తున్నా నేను. చూడండి, వన్ సైడ్ క్లోజ్ చేసి ఇలా క్రాస్గా వేసుకుంటున్నాను కుట్టు. ఓకే, ఇప్పుడు దీన్ని నేను స్క్రూ డ్రైవర్ సహాయంతో
మనం క్లోజ్ చేసిన వైపు ఉంది కదా, దాన్ని మెల్లగా పెట్టి ఇలా స్క్రూ డ్రైవర్ సహాయంతో కొంచెం కొంచెంగా నేను బయటకు తీస్తున్నా అండి. చూడండి ఇలా బయటకు వచ్చింది కదా, దీన్ని ఇప్పుడు మనం లాగేయాలి బయటకి. చూడండి కిందికి షేప్ కూడా ఇలా వచ్చింది కొంచెం క్రాస్గా. అలాగే రెండవది కూడా మనము కుట్టుకోవాలి. స్ట్రైట్ సైడ్ ఇలా మలిపి క్రాస్గా కుట్టు వేసుకోవాలి. వన్ సైడ్ మనం క్లోజ్ చేస్తున్నామండి, వన్ సైడ్ మాత్రమే ఈ నాడ అనేది ఓపెన్ ఉంటుంది. ఇప్పుడైతే రెండు ఇలా ఫినిష్ అయ్యాయండి. ఇప్పుడు వీటిని మనం బాడీకి జాయింట్ చేసుకుందాం. ఫస్ట్ బాడీ కుట్టుకున్న బాడీ ఉంది కదా, దానికి ఈ నాడలు అయితే మనం జాయింట్ చేసుకోవాలి. కిందికి కుట్టు వేసాం కదండి, కింది భాగంలో జాయింటింగ్స్ ఎక్కడైతే వచ్చాయో మనకు సైడ్ కుట్లు, ఆ సైడ్ కుట్ల భాగంలో నేను ఇలా నాడ అనేది పెట్టి దాన్ని జాయింట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు బాడీని నేను ఫ్రాక్కి జాయింట్ చేసుకుంటున్నాను. ఫ్రాక్ అనేది రివర్స్లో పెట్టాను, బాడీ స్ట్రైట్గా ఉంచి తలకిందులుగా లోపలికి అంటే ఫ్రాక్ లోపలికి వేసేసి కుట్టు వేసుకుంటున్నాను. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు జాయింట్ చేసిన భాగాలు ఉన్నాయి కదా, సైడ్ కుట్లు వేసిన భాగాలు రెండు ఈక్వల్గా రావాలండి. మన ఫ్రాక్ది సైడ్ కుట్ల భాగం అండ్ బాడీది సైడ్ కుట్ల భాగము వన్ సైడ్ అయితే ఖచ్చితంగా ఈక్వల్గా రావాలి, లేదంటే ఫ్రాక్ అనేది షేప్ అవుట్ అవుతుందండి. చూడండి నా స్టైల్లో అయితే ఫ్రిల్స్ ఫ్రాక్ అనేది విత్ క్యాప్ హ్యాండ్స్ ఇలా వచ్చింది. నేను కుట్టే విధానంలో అయితే ఇలా ఉందండి. నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కూడా కొట్టండి ప్లీజ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ని నాకు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.